కూడా నేను కూడా మా మీద మూవీకి వెళ్తున్నప్పుడు ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఒక ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని 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 అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్ లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్ లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈజ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్. అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చెయ్యాలి అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్? నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను సూర్య గారు. జెన్యూన్ సార్, ఐ నాట్ జనరలీ సే ఇట్. ఎందుకంటే నేను ఫస్ట్ నేను నేర్చుకున్న విషయం చెప్తాను. ఆయన ఏసీ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఐ ఫీల్ he manifests a lot of things. ఆయన his direction or his acting runs on belief. ఓకే. అది నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు. మీకు అదేనా, he will give that energy to the universe. I really learned that from him. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ దట్స్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో, ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ చేసి కింద పడాలి చెప్పచ్చు అనుకుంటారు, వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్ లో. అక్కడ ఒకసారి చెప్పారు, సార్ మీరు ఈ 2 places మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, ఇదాలు చూసుకుంటా, నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు. ఓకే, ఇంత డైరెక్టర్ కన్నా ఇంకా డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ క్లారిటీగా ఉండాలంటే కో-ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం వల్ల, క్లారిటీతో ఉండడం వల్ల నాకు పని ఈజీ అయింది. సో ఇట్స్ లైక్ హియర్ రోల్, హియర్ కిక్, హియర్ ఫాల్, సార్ కేర్ఫుల్, బైక్ ఉంది, ఇది ఉంది, అన్ని నాకు చెప్తారు. మీకు చెప్పడం మాత్రమే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మేము ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా బోలెడంత ఐడియాలు ఇస్తారు, బోలెడంత డిస్కషన్ చేస్తాం. అది ఓన్లీ బికాజ్ మీరుంటే మేము విల్ హ్యావ్ ఫన్. ఇట్ ఇస్ ఆల్వేస్ సో మచ్ ఫన్. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ లో చాలా కష్టపడి, చాలా కష్టపడి వచ్చేవాళ్ళు అందరూ. నేను కష్టపడి వచ్చాను కదా, మిగతా వాళ్ళు కూడా కష్టపడి రావాలి, కష్టపడాలి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకొకరు మనం కష్టపడ్డాం, ఎందుకు మిగతా వాళ్ళు కష్టపడాలి అనేది ఇంకొక సగం, సార్ అంతరగం. సూపర్. సో ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతూ ఉంది కదా, ఆ శనివారం అనే కోపం. అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్ లో ఒక భాగమే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు మన నాన్నగారితోనే మొదలు పెడదాం. కోపం నాకు యాక్చువల్లీ వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోదు శనివారం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఎందుకంటే చాలా సార్లు కోపం ఏమవుతుందంటే, ఐ ఫీల్ మన 10 సార్లు మన కోపంలో 9 సార్లు జస్టిఫైడ్ కాదు. కరెక్ట్. కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం ఎప్పుడు కూడా, ఇప్పుడు మీకేదో మీరేదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి, మీకు కోపం వస్తుంది. బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా? కొంచెం తగ్గుతుంది. ఇంకొక 4 days తర్వాత మీరు 3 ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుండదు. బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు, అండ్ ఆ రియాక్షన్ వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్టే అని నాకు తర్వాత అనిపిస్తే, బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను. కోపం మంచిది, కోపం ఉండాలి, కానీ కోపంని అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది. సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది, ఏది నిజమైన కోపం, ఏది నిజమైన కోపం కాదు అని. సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ ఆల్సో ఇన్ అ వే మన గురించి మనం తెలుసుకునే ఒక, అవును కదా, నిజమే కదా, రియాక్ట్ నిజంగా మనకు కూడా ఒక రోజు, సరే ఈరోజు
ఇలా కోపం వచ్చింది అనుకుంది నాకు ఎవరి మీద, నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదాం నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్ సెన్స్ కట్ అయిపోతుంది, సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది. Correct. అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక యూనో ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్. Yeah. వివేక్ ఆత్రేయ గారు done a fantastic కాకపోతే ఇప్పుడు ఏంటంటే screenplay. మీరు చెప్పింది నాన్నగారు, ఆ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకొని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఆ సెకండ్ లోనే పెట్టేస్తున్నారు. అది కష్టం, అది కరెక్ట్ అది కష్టం. అవును. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇది మరి ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది ఉంటుంది. అవును, అవుతాం, అవని వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికీ. బట్ డెఫినెట్లీ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ నైస్ థాట్. ఇది గనక సటిల్ గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి గనక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట, కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో, ఈ హాఫ్ అన్ అవర్ రోజులో దాన్నే గుర్తు పెట్టుకో, ఇంక వేరే పని ఏం చేయక అసలు ఓన్లీ 5 to 5:30 ఇదే రాసు, నన్ను వాడు అలా చేశాడు 5:30 అవగానే నువ్వు మళ్ళీ వదిలేసేయాలన్నమాట అది అని. సో విచ్ ఇస్ వెరీ నాకు ప్రాబ్లం యాక్చువల్లీ రివర్స్. నాకు బయట నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా ఎప్పుడైనా నాకు చాలా రేర్గా వస్తుంది కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను, పోద్ది, అవునా పోయిందని డిసప్పాయింట్ అవుతా. కోపం పోయిందేంటి, వాట్ డు ఐ డూ విత్ దిస్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ నాకు చాలా కోపం వస్తుంది. అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు చాలా కోపం వచ్చి ఇది పోకూడదు, ఇది మాత్రం ఉండాల్సిందే, ఒక 2 days అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను. కరెక్ట్గా 2 minutes ఏమైంది, అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను. రివర్స్, ఎగ్జాక్ట్ గా రివర్స్. అలా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ సినిమా ఇచ్చారు. శనివారం అంతా ఫీల్ అవ్వండి. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? ఎన్ని రోజులు చేశారు? 120 days. అందులో ఒక 60 రోజులు కోపం ఫీల్ అయ్యారుగా. 120 ఏది మీరు అన్ని సాటర్డేస్ వైజ్ గానే షూటింగ్ లో కోపాలంటే షూటింగ్ లో లేదు, సినిమా క్యారెక్టర్ పరంగా అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది, కానీ మా సినిమాలో శనివారం పాట ఎక్కువే. కోపం కూడా 120 days లో 40 days శనివారం షూటింగ్, శనివారం గురించి షూటింగ్. సో మీకు రియల్ లైఫ్ లో అలా ఉంది అంటే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అదృష్టవంతులు, మీ ఆవిడ ముఖ్యంగా. I can say one thing, that he is a fantastic father and husband for sure. I can say that because in shooting spot the way he behaves with everyone.